చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వాయి కూడా అయిపోయింది. ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో నాకైతే చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, 2 తిన్నవారు 1 తింటారు, 3 తిన్నవారు 2 తింటారు. స్నాక్స్ రెసిపీ చూడండి ఫ్రెండ్, ఎంత బాగా వచ్చాయో. పిల్లలకైతే చేసి పెట్టండి, స్కూల్ నుంచి రాగానే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. ఎంత క్రిస్పీగా, బయటనేమో ఇట్లా క్రిస్పీగా ఉన్నాయి, లోపల చూడండి ఫ్రెండ్ ఎంత టేస్టీగా. బ్రెడ్ కూడా ఎంత సూపర్గా అనిపిస్తుంది చూడండి. 3 లేయర్లు వచ్చినాయి, 3 స్టెప్ వచ్చినాయి అన్నట్టు. పొటాటో మిశ్రమం, ఇంకా బ్రెడ్, శనగపిండి. చూడండి ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. ఓకేనా ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక రెసిపీతో వచ్చాను ఫ్రెండ్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే స్పైసీ రెసిపీ అంటే బ్రెడ్ బోండాతో వచ్చిన ఫ్రెండ్. చూడండి, బ్రెడ్ చూడంగానే మీకైతే అర్థమైంది కావచ్చు. నేనైతే బ్రెడ్ బోండా చేస్తున్నా. ఇందులో కావాల్సినవి అయితే కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరుముకున్న ఆనియన్స్, కొద్దిగా నూకల పిండి అంటే బియ్యం పిండి, కొద్దిగా వాము అంటారు ఓమా, ఇంకా కొద్దిగానేమో శనగపిండి. చూడండి ఫ్రెండ్, నేనైతే 3 బంగాళాదుంప అంటే ఆలుగడ్డ అంటే పొటాటో, 3 పేర్లతో అయితే అంటారు. నేనైతే 3 మెత్తగా అయితే ఉడికించుకుంటున్నా. చూడండి ఉడికిపోయినాయి. నేనైతే ఫస్టే పొట్టు తీసేసి ఉడికించుకున్నా అన్నట్టు. ఇప్పుడైతే స్టవ్ మీదనే ఉన్నది. స్టవ్ మీదనే ఉన్నప్పుడు మనం కలుపుకుందాం. చూడండి మెత్తగా అయితే ఉడికిపోయినాయి. చూడండి ఫ్రెండ్, ఇలాగా కింద అయితే కొద్దిగా వాటర్ అయిపోయినాయి. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా అడుగంటకుండా. ఇందులోనే సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకుందాం. సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇందులో వాము వేసుకుందాం. కొద్దిగా సాల్ట్. నేనైతే స్పైసీ గురించి కొద్దిగా రెడ్ కారం అంటే మన ఇంట్లో కారం వేసుకుంటున్నా. కొద్దిగా పసుపు, కొద్దిగానేమో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. నేనైతే ఇందులో వేసుకున్న ఫ్రెండ్, ఇందులో మనము క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆప్షన్ అనేది మన ఇష్టం. మా ఇంట్లో లేదని నేనైతే వేయలేదు ఫ్రెండ్. ఫ్రెండ్, ఇదైతే బ్రేక్ఫాస్ట్కైనా, పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ రెసిపీకైనా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్రెడ్ బోండా, బ్రెడ్ తోటి మనం పకోడీ కూడా వేసుకోవచ్చు. పిల్లలైతే మనం కూడా పప్పు అంచుకు, చారు అంచుకు, రైస్కి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది బ్రెడ్ పకోడా. నేనైతే ఇప్పుడు బ్రెడ్ బోండా వేస్తున్నా ఫ్రెండ్. నేనైతే మనం పొటాటో ఇలా కలుపుకున్నాం కదా, పొటాటో ఒక ప్లేట్లో అయితే ఇలా తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనము లుండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న బోండలుగా చేసుకోవాలి ఫ్రెండ్. చాలా అంటే చాలా వేడి ఉన్నది. మనమైతే కొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే చల్లారనిద్దాం. చూడండి ఎలా పొగలు వెళ్తున్నాయో. చూడండి ఫ్రెండ్, ఈ పొటాటో మిశ్రమం అయితే చల్లారింది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకుంటున్నా. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే చిన్న చిన్న ఇలా బౌన్స్ లాగా చేసుకుంటున్నా, లుండలుగా. ఇలాగా ఇలాగ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా చిన్న చిన్న బౌన్స్ లాగా చేసుకున్న తర్వాత అయితే మనం శనగపిండి అయితే
కొద్దిగా శనగపిండి తీసుకున్నా. ఇందులో కొద్దిగా నూకల పిండి కలుపుకుందాం, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. కొద్దిగా నూకల పిండి, కొద్దిగా సాల్ట్. నేనైతే సోడా వేస్తలేను ఫ్రెండ్, సోడా వేయద్దు, క్రిస్పీగా రావు అన్నట్టు. సాల్ట్ మన రుచికి సరిపడంత వేసుకున్నాం కదా. కొద్దిగా కారం వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మన బజ్జీ పిండి లెక్క అయితే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇగో ఇలా నానుపుకోవాలి. శనగపిండి నూకల పిండి కలుపుకొని మన బోండా బోండా ముందుకిందాకైతే ఇట్లా నానుపుకోవాలి. ఇలా శనగపిండి నానుపుకొని మనమైతే కొద్దిగా సేపు అయితే పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్కు మాత్రం మనం ఇలాగా కూడా చేసుకోవచ్చు, లేకుంటే ఈ సైడ్లో మొత్తం కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కట్ చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్, ఇగో ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోకుండా నడుస్తుంది, ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే బోండాలు పెద్దగా వస్తాయి అన్నట్టు. మనం ఇలా కట్ చేసుకుంటే మీడియం సైజ్ వస్తాయి అన్నట్టు. ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలు, కొనలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం వాటర్లో అద్దనట్టు కొద్దిగా వన్ సైడే ఇలా నానుకోవాలన్నట్టు. నానుకొని మనం ఇలా వాటర్ తీసేయాలి. చూడండి, స్మూత్గా ఇలా వాటర్ తీసేయాలి. చూస్తున్నారా? ఇవి ఇలాగా బ్రెడ్లోంచి ఇలా వాటర్ తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇలా బౌన్స్ లాగా చేసుకున్నాం కదా, లుండలుగా ఇందులో పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నట్టు. లైట్గా, ఎక్కువ స్ప్రెస్ చేయొద్దు, లేకుంటే ఇరిగిపోతుంది అన్నట్టు. ఇలాగా మనం రెండు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఫ్రెండ్, ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. అన్నీ ఇలాగనే వన్ సైడ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి. సెకండ్ సైడ్ వాటర్ తీసేయాలి కొద్దిగా. మేమైతే బ్రెడ్ చిన్న సైజే తెచ్చుకున్నాం అన్నట్టు. ఇందులో పెద్ద సైజు తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. లైట్గా ఇలా చేసుకుంటూ ఇలా 4 మూలలన్నీ మనం ఇలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, అన్ని బౌల్స్ ఏమో బౌండాలు, నేనేమో బౌన్స్ అంటున్నా అనరాక. చూడండి, బోండాలు, ఆలు బోండాలు మనం ఎలా చేసుకుంటామో బ్రెడ్ బోండాలు ఇవి. చూసారా? ఇక నేనైతే ఈ కొనలు కట్ చేయక అయితే ఇలా చేశాను. బ్రెడ్ మాత్రం నానబెట్టి మాత్రం చేయాలి ఫ్రెండ్. చూడండి, ఇలా 4 అయితే చేశాను నేనైతే. ఇంకా కట్ చేసిన ఏమో 4 అయినాయి. ఇప్పుడు ఏమో మనం పిండి నానబెట్టుకున్నాం కానీ, ఇట్లా బజ్జీ పిండి లెక్క చేసుకున్నాం కదా, శనగపిండి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా చేసుకోవాలి చూసుకుంటూ. నేనైతే స్పూన్ తోటి తీసుకుంటున్నా. ఇలాగా కొద్దిగా పెద్దగా వస్తాయి అన్నట్టు. చూడండి, నేనైతే ఆయిల్ పెట్టేసిన, ముందుగానే వేడైంది. ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇలా స్లోగానే మలుపుకోవాలి మెల్లగా, ఎందుకంటే కొద్దిగా పెద్దగా వస్తాయి అన్నట్టు బ్రెడ్ బోండాలు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్. చేసి చూడండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లెక్క తింటే వాళ్ళకు 1-2 తినంగానే మాత్రం కడుపు పోతుంది. చూడండి, ఇలా మెల్లగా మలుపుకోవాలి.
చూడండి ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. ఇలా పెద్ద పెద్దగా వస్తాయి అన్నట్టు. మనం ఇంకో వాయి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వాయి కూడా అయిపోయింది. ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో నాకైతే చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, 2 తిన్నవారు ఒక్కడ తింటారు, 3 తిన్నవారు 2 తింటారు. స్నాక్స్ రెసిపీ చూడండి ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. పిల్లలకైతే చేసి పెట్టండి, స్కూల్ నుంచి రాగానే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. ఎంత క్రిస్పీగా, బయటనేమో ఇట్లా క్రిస్పీగా ఉన్నాయి, లోపల చూడండి ఫ్రెండ్ ఎంత టేస్టీగా. బ్రెడ్ కూడా ఎంత సూపర్గా అనిపిస్తుంది చూడండి. 3 లేయర్లు వచ్చినాయి, 3 స్టెప్ వచ్చినాయి అన్నట్టు. పొటాటో మిశ్రమం, ఇంకా బ్రెడ్, శనగపిండి. చూడండి ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. ఓకేనా ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. ఫ్రెండ్స్, మనం బ్రెడ్ కొనలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే ఆనియన్స్, కొత్తిమీర, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నటి కొద్దిగా కారం, ఉప్పు, పసుపు గిన్నె కలుపుకొని ఇలా కూడా బ్రెడ్ వేసుకోవచ్చు పకోడీలాగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్ మరి.